అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 5 మానస సృష్టి వర్ణన దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. మానస సృష్టి వర్ణన దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం. శంకర ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాలవారు 7 అనగా బర్హిషద, అగ్నిశ్వాత్త, క్రవ్యాద, ఆర్జప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి 3 అమూర్త రూపులు, చివరి 4 మూర్త రూపులు, అంటే కళ్లకు కనిపిస్తారు. కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్టం, కుడి బొటనవ్రేలు నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి శుభలక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవేను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. దక్షుడు ఒక అసాధారణ రూపవతి, సుందర సులక్షణ లక్షిత జాతాయిగు తన ఖ్యాతియను కూతురిని భృగుమహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులు, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరివరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు. మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను 2 కన్యలు పుట్టగా వారిని భృగుపుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండుడు పుట్టారు. నియతిపుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షియైన మార్కండేయుడు. మరీచి, సంభూతిలకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, సినీవాలి, కుహు, రాక అనుమతి నామక కన్యలు కలిగారు. అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహ ప్రజాపతికి క్షమేను పత్ని ద్వారా కర్మసుడు, అర్ధవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా 6000 మంది వాలఖిల్య ఋషులుద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజస్సంపన్నులు. వశిష్ఠునికి పత్ని ఊర్ణా ద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులు దయించారు. వీరిని సప్తమహర్షులంటారు. ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు, శివశంకర. దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్నిదేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు. పరమోజస్వులు. దక్ష కన్యయైన స్వధకుమేనా, వైతరణియను కూతుళ్లు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడు, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి. అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వయంభువ మనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధ తేజస్విని, తపస్విని అయిన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్లు కలిగారు. ఆడపిల్లలు 3 క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమమునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకు దక్షిణయను కూతురు జన్మించారు. యజ్ఞునికి 12 మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే యామ అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుళ్లు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ,
వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన 13 కన్యలను దక్షిణాపుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లుగల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరీచి, అంగిరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ, వినయులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారులు పుట్టారు. కామదేవునికి రతి పత్ని కాగా వారికి హర్షుడుద్భవించాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివుని, సతిని తప్ప ఇతర బంధువులనందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతీ తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి, దేవసేనానికి తల్లియే లోకారాధ్య అయింది. అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలియైపోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాక పాణి శంకర భగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టుమని శపించాడు. అధ్యాయం 5. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 5. మానస సృష్టి వర్ణన. దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.